ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ ఈ డైలీ మన్నా అనే కార్యక్రమంలో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని వీక్షించండి. మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు పరిచయం చేయండి. మన సంఘాన్ని, మన పరిచర్యను ప్రోత్సహించండి. వీలైతే దేవుని బిడ్డలారా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డల చదువులు బాగుంటాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ కుటుంబ పరిస్థితి బాగుంటుంది, మీ కష్టార్జితం ఖచ్చితంగా ఫలిస్తుంది. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అభివృద్ధి, క్షేమాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఓకే, దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు అపోస్తుల కార్యముల నుండి 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అపోస్తుల కార్యములో 8వ అధ్యాయములో గొప్ప వాక్యం చెప్పబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ కాలమందు యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస కలిగిందంటండి. హింస కలిగినప్పుడు ఓన్లీ అపోస్తులు మాత్రమే నిలబడగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా యోదయ సమరయ దేశములకు చెదరిపోయిరి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, రక్షణ జీవితంలో కొనసాగేటువంటి మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, హింసలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే తట్టుకుని దేవుని కొరకు మనం నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, చాలా మంది ఆత్మీయతలో ఎదుగుతున్నామని చెప్పి, రక్షణలో ఎదుగుతున్నామని చెప్పి, సహవాసంలో ఎదుగుతున్నామని చెప్పి దేవుని బిడ్డలారా ముందుకి కొనసాగుతున్న సందర్భంలో కొన్ని నిమిషాలు వస్తూ ఉంటాయి, కొన్ని నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. ఎమ్మటనే బైబిల్ని విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈరోజు నీవు నిలబడేవాడిగా ఉన్నావా, పారిపోయేవాడిగా ఉన్నావా? ఈరోజు దేవుని వాక్యం అయితే చెప్తుంది, నీవు అపోస్తులుడుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అపోస్తులు ధైర్యంగా నిలబడగలిగారు, హింసలను ఎదిరించగలిగారు, శోధనలను జయించగలిగారు, భయాలను ఓడించగలిగారు. అన్ని విషయాల్లో దేవుని కొరకు హతసాక్షులు అవడానికైనా ఎనుదిరగక ధైర్యంగా నిలబడగలిగారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవునిలో నిలబడగలుగుతున్నావా లేక పారిపోతున్నావా? చాలా మంది చూడండి, శోధనలు రాగానే పారిపోతూ ఉంటారు, లోకంలో కలిసిపోతూ ఉంటారు, ఆచారాల్లో మునిగిపోతూ ఉంటారు, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, మరలా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, లోకయాత్రలు చేస్తూ ఉంటారు. పనికిరాని అలవాట్లు, పనికిమాలినమైన అలవాట్లు, పనికిమాలిన మాటలు మాట్లాడితే ఇంకా లోకంలో కలిసిపోయి విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అటువంటిది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైంది కాదు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు ఓన్లీ అపోస్తులు మాత్రమే నిలబడగలిగారు. మిగతా వాళ్ళందరూ చెదిరిపోయినట్లు దేవుని వాక్యం చెప్తాం. చాలా మంది మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. అయ్యా, నా కుమారుడు చాలా కాలం దేవునిలో బాగానే ఉన్నాడండి, నా కుమార్తె చాలా కాలం దేవునిలో బాగానే ఉన్నదండి, మా కుటుంబం కూడా దేవునిలో బాగా ఎదిగేవాళ్ళమండి. ఎందుకో ఏమో కుటుంబంలో అనారోగ్యాలు రాగానే, బాధలు రాగానే కొన్ని తాళ్ళు కట్టించుకోవడం ప్రారంభించామండి, ఏదేదో చేయించుకోవడం ప్రారంభించామండి, లోకాశలో మునిగిపోయామండి, బైబిల్ విడిచిపెట్టేసామండి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేసామండి, సంఘాన్ని విడిచిపెట్టేసామండి, సహవాసాన్ని విడిచిపెట్టేసామండి, మా జీవితాలు తారుమారైపోయినాయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు నువ్వు నిలబడాలి సంఘములో, ఈరోజు నువ్వు నిలబడాలి మందిరములో, ఈరోజు నువ్వు నిలబడాలి దేవునిలో, ఈరోజు నువ్వు నిలబడాలి ఆత్మీయ జీవితంలో, సహవాస జీవితంలో. ఖచ్చితంగా నిలబడగలిగితే గాక దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని దీవెన చూడగలుగుతావు. ఈరోజు నువ్వు ఓడిపోయి, పారిపోయి, దిగులుతోనూ కృంగిపోతూ, నలిగిపోతూ, బాధపడుతూ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెడితే సాతాను నిన్ను చుట్టుముట్టేస్తుంది, సాతాను నిన్ను అగ్నిగుండంలోనికి తీసుకుని పోద్ది. అలా కాకుండా ఆత్మీయ జీవితంలో నీవు ఎదగాలి అని అంటే
దేవునిలో ఎన్ని శోధనలు వచ్చినా హింసలు వచ్చినా నిలబడు, ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచుదాం. దయచేసి ఎక్కడ ఉన్న తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. యెరూషలేములోని సంఘములో స్వామి గొప్ప హింస కలిగినప్పుడు చాలా మంది చెదరిపోయారు, పారిపోయారు, నాయన పడిపోయారు స్వామి. అపోస్తులు మాత్రం నిలబడగలిగారు. ఈరోజు చాలా సంఘాల్లో నాయన కొన్ని హింసలు, బాధలు, శోధనలు, అనారోగ్యాలు రాగానే చాలా కుటుంబాలు పారిపోతా ఉన్నాయి, పడిపోతా ఉన్నారు. అయ్యా, లోకంలో కలిసిపోతా ఉన్నారు. అలా కాకుండా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను బిడ్డలందరికీ దయచేయండి నాయన. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో అద్భుతం చేసి, సహాయం చేసి, నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.